పుష్ప 2 ప్రమోషన్స్ మొదలుపెట్టిన దగ్గర నుంచి సినిమాలో సీన్స్, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, పోస్టర్స్ ఇలా అన్ని కాపీ కొట్టేశారు అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. గతంలో కేజీఎఫ్ పోస్టర్స్ ను కాపీ కొట్టిన చిత్ర యూనిట్ ఆ తర్వాత పుష్ప 2లో కొన్ని సీన్స్ కేజీఎఫ్ 2లోని యాక్షన్ సీన్స్ మాదిరిగానే ఉన్నాయనే కామెంట్స్ వైరల్ గా మారాయి. ఒక రకంగా పుష్ప మొదటి పార్ట్ కూడా ఎలివేషన్స్ తోటే నింపేశాడు. ఇప్పుడు పుష్ప పార్ట్ కూడా అలాగే ఉండనుందని రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అయితే పుష్ప మొదటి పార్ట్ సౌత్ కన్నా నార్త్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. అందుకే పుష్ప 2 విషయంలో కూడా సౌత్ కన్నా నార్త్ కే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. రీసెంట్ గా పుష్ప 2 మొదటి ఈవెంట్ ను కూడా నార్త్ లో పాట్నాలో భారీ స్థాయిలో చేసి ఇండస్ట్రీకి పెద్ద షాకే ఇచ్చారు. ఇక ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన పుష్ప 2 డిసెంబర్ 6కు వాయిదా వేశారు. అక్టోబర్లో ఎండింగ్ అవ్వాల్సిన షూటింగ్ ను నవంబర్ ఎండింగ్ వరకు తీసుకొచ్చారు. షూటింగ్ విషయంలో డిలే, సాంగ్స్ విషయంలో డిలే, ట్రైలర్ విషయంలో డిలే, ఇలా అన్ని విషయాలు డిలే అవుతున్నాయనుకుంటే సినిమా రిలీజ్ కూడా ఇలానే అవుతుందేమో అని ఫ్యాన్స్ తెగ వరీ అయ్యారు. కానీ ఎట్టకేలకు షూటింగ్ కంప్లీట్ చేసి సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతున్నారు. అయితే కేరళ ఈవెంట్లో దేవిశ్రీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సినిమాపై ట్రోలింగ్ మొదలయ్యేలా చేశాయి. ఆ తర్వాత దాన్ని నిర్మాతలు సమర్థించుకున్నా కూడా దేవిశ్రీని తన తదుపరి సినిమాలలో పక్కన పెట్టేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. పుష్ప 2కు దేవిశ్రీ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చిత్ర యూనిట్ సాటిస్ఫై కాకపోవడంతో తమన్, శామ్ సిఎస్ తో పాటు అజనీష్ లోక్నాథ్ కూడా ఈ చిత్రానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ను అందించేలా చేశారు. అసలు పుష్ప మొదటి పార్ట్ హైలైట్ అవ్వడానికి ప్రధాన కారణమైన దేవిశ్రీ పార్ట్ 2 విషయంలో మాత్రం ఎందుకో ఆకట్టుకోలేకపోయాడనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయం రీసెంట్ గా రిలీజ్ అయిన ఫీలింగ్స్ సాంగ్ తో ప్రూవ్ అయింది. అయితే ఈ సాంగ్ కూడా ఫహద్ ఫాజిల్ నటించిన ఆవేశం మూవీలోని మడిగం సాంగ్ ను పోలి ఉండటంతో మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. మరి సాంగ్స్, పోస్టర్స్ కాపీ అయితే పర్వాలేదు, కానీ సినిమా కూడా కాపీ అనే టాక్ వస్తే చాలా మైనస్ అవుతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.